వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్. చూడండి, ఫస్ట్ 1 కప్పు పసుపు తీసుకున్నాను, అదే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలా ఉండాలి. సో వాటితో ఇలా నేను కొన్ని బాల్స్ చేసుకున్నాను. ఒకటి పెద్దగా, దానికన్నా కొంచెం చిన్నగా అలా బాల్స్ చేసుకున్నానండి. సో ముందుగా మీడియం సైజు ఉన్న బాల్ని తీసుకుని కింద బేస్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే వినాయకుడిని నిలబెట్టడానికి కింద బేస్ అన్నమాట. అలాగే అన్నిటికన్నా పెద్ద బాల్ ఉంది కదా, ఇది మన గణపతికి బొజ్జ అన్నమాట. సో ఇలా షేప్లో చేసుకుని దాన్ని మధ్యలో కొంచెం ఒత్తుకుని ఇలా అరేంజ్ చేసుకోవాలి. మీరందరూ బ్యాక్ సైడ్ కొంచెం చేతితో తడి చేసుకుని దాన్ని బేస్ని ఆ బొజ్జని కలుపుతూ దాన్ని అటాచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 బాల్స్ ఉన్నాయి కదా, వీటిని 2 సేమ్గా ఉండేలాగా ఇలా బాల్గా చేసుకోవాలి. ఇవి మనకి లెగ్స్ అండి. అంటే నెక్స్ట్ 2 సైజులు ఉన్నాయి కదా, అవి 2 మన వినాయకునికి హ్యాండ్స్ అన్నమాట. సో వీటిని కూడా ఇలా బారుగా 2 సేమ్ సైజు ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి 2 హ్యాండ్స్ అండ్ ఇవి 2 లెగ్స్ అన్నమాట. ఫస్ట్ ఈ లెగ్స్ తీసుకుని ఇలా చుట్టూతా అరేంజ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ వాటర్, మీ చెయ్యి కొంచెం వాటర్ తడి చేసుకుంటూ బొజ్జ ఉంది కదా, ఆ బాల్కి అతుక్కునేలాగా చేసుకోవాలి. అండ్ ముందు ఉంది కదా, ఇది ఇలా ఒత్తుకోవాలండి. అలా ఒత్తుకుంటే ఇప్పుడు ఈ లెగ్ వచ్చి మనకి వినాయకుడు కూర్చున్నట్టుగా వస్తుందన్నమాట. అండ్ సెకండ్ లెగ్ కూడా ఇంకో వైపు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా సేమ్ అండి. బ్యాక్ సైడ్ అంతా కల్లాగా, అంటే మన వినాయకుడు డ్రై అవుతాడు కదండి, డ్రై చేసే అయ్యాక కూడా విడిపోకుండా ఉండడం కోసం ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ లెగ్ ఏమో ముందుకి ప్రెస్ చేయాలి. అంటే ఇప్పుడు మన వినాయకుడికి ఒక లెగ్ వచ్చి కూర్చున్నట్టుగా, ఇంకొక లెగ్ వచ్చి కాలు కిందకి పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. చూసుకోవాల్సింది ఇదేనండి మెయిన్. అటాచ్మెంట్స్ ఎక్కడ విడిపోకుండా డ్రై అయ్యాక కూడా అలానే ఉండేలాగా కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఇలా అటాచ్ చేసుకుంటే డ్రై అయ్యాక కూడా విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు లెగ్స్ అయిపోయాయి కదండి, ఇంకా మిగతా 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా మధ్యలో కొంచెం ఫోల్డ్ చేసుకుని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా తడి చేసుకుని అటాచ్ చేసుకోవాలి. అండ్ ఒక హ్యాండ్ వచ్చి ఆశీర్వదిస్తున్నట్టు చేపి, చూసారు కదా ఇలా. ఇంకొక హ్యాండ్ వచ్చి చేయి చాచినట్టు రావాలండి. ఎందుకంటే మనం ఒక ఉండ్రాలు చేస్తాం కదా వినాయకుడికి, అది ఒకటి చేతిలో పెట్టడానికి అన్నమాట. సో చేయి చాచినట్టుగా ఇట్లా ముందు వైపుకి ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక చేయాల ఆశీర్వదిస్తున్నట్టు, ఒక చేయాల ముందుకు చాచినట్టు, అంటే మనం చేసిన ఉండ్రాళ్ళు చేతిలో పెట్టడానికి వచ్చేలా హ్యాండ్ని ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు లెగ్స్, హ్యాండ్స్ అయిపోయాయండి. మనం ముందుగా మీడియం సైజు ఉన్న బాల్ని ఒకటి కింద బేస్గా చేసుకున్నాం కదండి, ఆ ఇంకొక దాన్ని ఇప్పుడు మనం తల భాగం ఇంకా అటాచ్ చేసుకోవాలి.
వాటర్ పెట్టి ఇలా వెనక వైపు అంతా కలిసేలాగా అటాచ్ చేసుకోవాలండి. ఇది చాలా మెయిన్ మన వినాయకుడు విడిపోకుండా ఉండడానికి. చూసారు కదా, ఇప్పుడు లెగ్స్, హ్యాండ్స్ అండ్ హెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ బాల్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మన వినాయకుడికి తొండంలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా బారుగా అనుకుని పైనేమో కొంచెం థిక్గా, కింద సన్నగా వచ్చేలాగా చేసుకుని హెడ్కి మిడిల్లో అరేంజ్ చేసుకోవాలి. వాటర్తో మనకి ఇది హెడ్లో ఇది కలిసిపోయేలాగా కొంచెం వాటర్ తడి చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. అండ్ పగుళ్ళు ఏవి రాకుండా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సో తొండాన్ని కొంచెం ఇలా క్రాస్గా ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, అవి రెండు మన వినాయకునికి అన్నమాట చెవులు. చూసారు కదా, ఇలా చెవుల ఆకారం వేసుకుని అరేంజ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అంతా జస్ట్ పెట్టినట్టు ఉండాలండి. బ్యాక్ సైడ్ మాత్రం అంతా కలిసేలాగా అటాచ్ చేసుకుంటూ రావాలి. చూస్తారు కదా, చెవులు కూడా అటాచ్ చేసేయాలి. క్రాక్స్ ఏమీ లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోండి. వాటర్ కొంచెం తడి చేసుకుని ఇలా ప్రెస్ చేస్తే క్రాక్స్ ఏమైనా ఉన్నా పోతాయండి. సో ఇప్పుడు వినాయకుడు ఇలా ఉన్నాడనమాట, చిన్ని వినాయకుడు. ఇప్పుడు మన వినాయకుడికి ఐస్ అండి, మిరియాలు ఉంటాయి కదా, వాటిని ఇలా ఐస్ లాగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఒక టూత్ పిక్ తీసుకున్నానండి. ఇది మన వినాయకుడికి మేము కొమ్ములు ఉంటాయి కదండి, ఇలా సైడ్కి ఒకటల్లా విరిగినట్టు అండ్ ఒకటల్లా బాగున్నట్టు ఉంటుంది కదా. సో దానికి మన టూత్పిక్కి వన్ సైడ్ అలా ఇటు అండ్ మిడిల్ సైడ్ని ఇంకొక సైడ్ ఇలా గుచ్చుకోవాలి. చూసారు కదా, మన చిన్న వినాయకుడు హ్యాండ్స్, లెగ్స్, ఇయర్స్, ఐస్ అండ్ తొండం అన్నీ వచ్చేసాయి. మరి కిరీటం ఉండాలి కదండి. సో ఒక చిన్న ఇలా చేసుకుని దాన్ని ఒకదాని మీద ఒకటి ఇలా అరేంజ్ చేసుకుంటే కిరీటం లాగా తయారవుతుంది. మధ్యలో ఒక చిన్న స్టోన్ లాగా ఒక రౌండ్ బాల్ చేసి అటాచ్ చేశాను. అండ్ చేతిలో చిన్న ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, అది ఒకటి పెట్టాను అనమాట. సో మన వినాయకుడు ఇలా ఉన్నాడు. మరి వినాయకుడు ఉన్నప్పుడు ఎలుక లేకపోతే ఎలా అండి? సో ఇలా ఒక చిన్న పిండి ముద్దతో
ఇలా చిన్నగా చేసి దానికి తోక అటాచ్ చేసి దీనికి కూడా కళ్ళు కోసం మిరియాలు యూస్ చేశాను. ఇంకొక టూత్ పిక్ తీసుకుని ఇలా కొంచెం గట్టిగా ఒత్తుకుంటే డిజైన్ లాగా వస్తుందండి. ఇలాగే చెవులకి, హ్యాండ్స్కి, తొండానికి అన్నీ ఇలా కొంచెం గట్టిగా ఒత్తితే అదొక డిజైన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి, సింపుల్గా మన చిన్ని వినాయకుడు ఇంట్లోనే కోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్ళి తేలేం కదండి. సో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇక వినాయకుడిని చేసేసుకోవచ్చు. వినాయకుడికి జంజం ఆడిస్తుందండి. సో దానికోసం నేను మైదా పిండినే ఇలా కలుపుకొని అటాచ్ చేశాను. పొట్టుగా కూడా చిన్న చుక్కలాగా పెట్టాను. అండ్ మన ఉండ్రాళ్ళు కూడా చేతిలో అలాగే కింద ఒక ప్లేట్ లాగా పెట్టి దాంట్లో కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉండ్రాల్లాగా పెట్టుకున్నాను. వినాయకునికి ఎంతో ఇష్టం కదండి ఉండ్రాళ్ళు. సో అందుకే ఉండ్రాళ్ళు కూడా అదే పిండితో చేసుకున్నాము. ఇది మీరు మైదా పిండే కాదండి, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదా శనగపిండితో కూడా చేసుకోవచ్చు. పసుపు ఒకటే చేస్తే క్రాక్స్ వస్తాయి కాబట్టి ఇలా ఏదైనా అటాచ్ చేసి చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకునే వినాయకుడిని. సో మీరు కూడా ఈసారి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని పూజ చేసుకోండి. కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ అండి, టేక్ కేర్.